హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేన్ స్ట్రీట్ ఈ కంపెనీ లాస్ట్ 2 months నుంచి కూడా ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్లో హాట్ టాపిక్గా మారి ఉండదు. సెబీ రీసెంట్గా ఈ కంపెనీ ఇండియాలో బ్యాన్ చేసి ఉన్నది. 5,000 కోట్ల విలువైనటువంటి కంపెనీ బ్యాంక్ అకౌంట్స్ను కూడా సీజ్ చేశారు. అది గతం. నిన్న సెబీ ఈ కంపెనీకి అప్రూవల్ ఇచ్చినట్టుగా కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కఠినమైన నిర్ణయాలు ఇచ్చి అప్రూవల్ కూడా ఇచ్చారు. ఒక పెద్ద ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పి. అది 200% నిజం. సరే, ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈ కంపెనీ ఏం చెప్పారు ఏంటి అని మొత్తం డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. జేన్ స్ట్రీట్ ఈ కంపెనీ 1999లో అమెరికాలో న్యూయార్క్ నగరంలో స్టార్ట్ అయింది. వీళ్ళు మెయిన్గా క్యుములేటివ్ మార్కెట్ ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తారు. 200కు పైగా ప్లాట్ఫామ్లో వీళ్ళు ట్రేడింగ్ చేస్తారు. 45 దేశాల్లో వీళ్ళ కంపెనీ ప్రజెన్స్ ఉంది అంటే ఈ కంపెనీ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ వీళ్ళు $20 ట్రిలియన్ విలువైనటువంటి వాల్యూమ్ని క్రియేట్ చేయగలుగుతున్నారు ఫైనాన్షియల్ మార్కెట్లో. అంటే ఇండియా లాంటి ఎకానమీలు 5 కావాలి. ఇలాంటి కంపెనీలు లాస్ట్ 2023 జనవరి నుంచి 2025 మార్చి వరకు ఇండియాలో అన్ని ఫైనాన్షియల్ మార్కెట్లు కలిపి, ఈవెన్ ఆప్షన్స్, ఈక్విటీసు, ఈటీఎఫ్లు అన్నీ కలిపి వీళ్ళు సంపాదించిన డబ్బులు 36,000 కోట్లు. 36,000 కోట్ల రూపాయలు అంటే ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ కంట్రీస్ తరలించినారు. ఇండియాలో ఆప్షన్స్ మీద, ఇండిసెస్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి డబ్బులు సంపాదిస్తారు. ఎందుకు అంటే ఎస్పెషల్గా ఎక్స్పైరీ రోజు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఎక్స్పైరీ అంతా కూడా ఆప్షన్స్, స్టాక్స్ అండ్ ఇండిసెస్ రెండు కూడా మంత్లీ ఉండేవి. రీసెంట్గా వీక్లీకి వచ్చాయి. ఇప్పుడు ఏం చేశారంటే వీక్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకొచ్చినారు, ఎన్ఎస్సి వాళ్ళు కానీ బిఎస్సి వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పైరీ రోజు ఎస్పెషల్గా లేట్ ఆఫ్టర్నూన్ ₹1 ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ ఓటీఎం అటం అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ అన్నీ కూడా వీళ్ళు లార్జ్ వాల్యూమ్తో బై చేస్తారు. బై చేసి 1% 2% ఇండిసెస్ మూవ్ అయ్యే విధంగా వాల్యూమ్ని క్రియేట్ చేసి ఆ ₹1 స్ట్రైక్ ప్రైస్ ₹40 ₹50 వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ₹1 ప్రైస్ ఇస్ వెంట్ అప్ టు ₹50. ఐ థింక్ 50 times 50 మల్టిపుల్స్. మన ఇఫ్ యూ ఇన్వెస్ట్ ₹1,00,000 యూ గెట్ ₹50,00,000 విత్ ఇన్ జస్ట్ ఫ్యూ ఆఫ్ సెకండ్స్. ఈ విధంగా వీళ్ళు డబ్బులు ఎర్న్ చేస్తూ ఉన్నారని చెప్పి సెబీ ఆరోపణ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ సెబీ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఈ జేన్ స్ట్రీట్ మీద ఆల్రెడీ ఫోకస్ చేసాయి. 2 ఎంప్లాయీస్ మధ్య ఈ కంపెనీలో నెలకొన్నటువంటి వివాదం ఇంత పెద్ద స్కామ్ను బయటపెట్టాయి. బయటపడింది జేన్ స్ట్రీట్ ఒకటే, బయట పడంటి చాలా కంపెనీలు ఉన్నాయి. సో వాటన్నిటి కూడా సెబీ కూడా ఫోకస్ చేయాలా. ఈ జేన్ స్ట్రీట్ మీద మనం ఏదైతే రిస్ట్రిక్షన్స్ కానీ చర్యలు ఏదైతే మనం తీసుకుంటామో ఈ రిఫ్లెక్షన్ కూడా మిగతా కంపెనీ మీద కనబడుతుంది. ఈ డబ్బులన్నీ కూడా ఈ 36,000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు సంపాదించిన డబ్బులు వాళ్ళ కంట్రీస్కి తరలించారు. ముఖ్యమైనటువంటి పాయింట్ నేను మీకు చెప్పాలా, ఇక ఇండియన్ సిటిజన్గా మనం వేరే కంట్రీకి, సపోజ్ అమెరికాకి కానీ వేరే కంట్రీకి మనం ఎడ్యుకేషన్ పర్పస్కి కానీ హెల్త్ పర్పస్ కానీ పోవాలనుకుంటే $2 lakh నుంచి $3 lakhs మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేసుకుని తీసుకెళ్ళగలుగుతాం. ఇది ఇండియాలో ఉన్నటువంటి, దీనికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ 3 lakhs తీసుకోవాలని కూడా మల్టిపుల్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలా, ప్రూవ్ చేయాలా మనం నిజంగా పోతా ఉండవు అని చెప్పి. అలాంటిది ఒక కంపెనీ అక్రమ సంపాదన సంపాదించి వేల కోట్ల రూపాయలు కాలర్ ఎగరేసుకొని వేరే కంట్రీకి తీసుకొని పోతా ఉన్నారు. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతా ఉన్నాం. మ్యాక్రో లెవెల్లో ఇవన్నీ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. బట్ అఫ్కోర్స్ మనకంటే ఆర్బీఐకి, సెబీ వాళ్ళకి ఎక్కువ వీటి మీద అవగాహన ఉండొచ్చు. సో నేను దాంట్లో డీప్గా వెళ్ళదలుచుకోలేదు. లాస్ట్ కోవిడ్ తర్వాత నుంచి మనం ఒకసారి గమనించినట్లయితే ఇండియాలో ఈక్విటీలో రీటైల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అనేది భారీగా పెరిగి ఉన్నది. ఎవ్రీ మంత్ 50,000 crores 60,000 crores డబ్బులు అనేది ఫ్లో అవుతూ ఉన్నది. ఒకవేళ ఇది జరగకుండా ఉండింటే 2024లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్ మార్కెట్లు బాగా పడినాయి. 18% 15%, లాస్ట్ 18% వరకు పడి ఉండదు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారీగా సెల్ చేస్తారు. ఎవ్రీడే 5,000 crores 8,000 crores, ఈవెన్ సమ్ డే 12,000 15,000 crores కూడా సెల్ చేసినారు. ఈ ఇన్ఫ్లో ఉండడం వల్లనే లోకల్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లార్జ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేయగలిగినారు. ఇలాంటి టైంలో ఇలాంటి కంపెనీస్కి మనం పర్మిషన్లు ఇచ్చి ట్రేడింగ్కి మన మార్కెట్ మనమేమే
స్పెక్యులేషన్కు గురి చేసుకున్నట్టుగా అవుతూ ఉన్నది. ఈ లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి మనం గమనించినట్లయితే సెబీ కొన్ని కొత్తగా రూల్స్ తీసుకొచ్చారు. వాల్యూమ్స్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ట్రేడింగ్ పరంగా ఇవన్నీ కూడా వీళ్ళకు కూడా వర్తిస్తే బాగుంటుంది. మన లోకల్ పీపుల్కి మనం ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నాం, కానీ ఫారెన్ ప్లేయర్స్ ఇట్లా వచ్చి ఇట్లా తీసుకుని మొత్తం డబ్బులని తీసుకుని పోతా ఉంటారు. ఒక పెద్ద చెప్తా ఉంటాడు డబ్బులు ఊరికి రావని, కానీ లిటిల్ పీపుల్ ఎవ్రీ ఇయర్ 99% ఆఫ్ పీపుల్ దే లూజింగ్ ద మనీ ఇన్ ద ట్రేడింగ్, ఎస్పెషల్లీ ఇన్ ఆప్షన్స్. అంటే మనం అంచనా వేసుకోవచ్చు ఈ జేఎన్సీట్ అనే కంపెనీ ఎన్ని ఏళ్ళుగా దాదాపుగా 99 నుంచి ఇండియన్ రీటైల్ పీపుల్ని ఎలా దోచుకుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కళ్ళ ముందే. ఈ ఆప్షన్ విషయం పక్కన పెడితే మిగతా అసెట్ క్లాసెస్లో ఈ కంపెనీ వాళ్ళు సంపాదించిన డబ్బు ఇండియా నుంచి వాళ్ళ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్లో 30% ఉండదు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో జేఎన్సీట్ నెట్ ప్రాఫిట్ $13 బిలియన్. మరి ఇండియా నుంచే ఆప్షన్స్లో వీళ్ళైతే క్యుములేటివ్గా సంపాదించే డబ్బులు కాకుండా వీళ్ళు సంపాదించిన లెక్క 30% ఉండదు. అంటే ఈ లెక్కన రీటైల్ పీపుల్ను సెబీ కానీ, ఆర్బీఐ కానీ, గవర్నమెంట్ కానీ డెఫినెట్గా సేవ్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్కేస్ వాళ్ళలో ఏదైనా ఒక ఫియర్ క్రియేట్ అయింది అనుకోండి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ విత్డ్రా చేసుకోవడం, అది ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మనం డెఫినెట్గా అంచనా అయితే వేయలేము. రీసెంట్గా ఈ జేఎన్సీట్ మీద ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని కొన్ని సంస్థలకు వెపన్స్ కొనడానికి, ఇల్లీగల్ యాక్టివిటీస్కు వాడినట్టుగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కాకపోతే అవన్నీ ప్రూవ్ అవ్వలేదులేండి. ఇంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ మార్కెట్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అంటే యూనో అందరికీ తెలుసు. ఇక మిగతా విషయాలు మ్యానిపులేట్ చేయడం ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెబీ ఏ రెస్ట్రిక్షన్స్ అన్నా కానీ ఇలాంటి ఫైనాన్షియల్ కంపెనీలకు ఇండియాలో ట్రేడింగ్కి పర్మిషన్ ఇవ్వడము అన్నది ఛాలెంజింగ్గానే మనం చూడాల్సిన అవసరం ఉన్నది. లోకల్ రిటైల్ పీపుల్ని, లోకల్ ట్రేడర్స్ని మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది. సో అఫ్కోర్స్ దే నోస్ వెరీ వెల్ కంపేర్ టు అవర్స్. ఇలాంటి విలువైన సమాచారం నేను మీకు షేర్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలా. కింద నుండి సబ్స్క్రైబ్ బంగారు చేతులకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు 4 సబ్స్క్రైబ్ చేసుకుని 4 లైకులు కొట్టి 400 మందికి షేర్ చేస్తే విలువైనటువంటి సమాచారం అందరికీ చేరుతుంది అని విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.